ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ప్రభాస్ గారు మళ్ళీ డిసెంబర్ లో వచ్చేస్తున్నారండి. కానీ సలార్ కి ఒక సినిమాతో క్లాష్ ఉంటే ఈసారి 6 ఉన్నాయి. ఆ విషయాలు, రిలీజ్ విషయంలో రీసెంట్ గా పెద్ద సినిమాలు స్టార్ట్ చేసిన కొత్త ట్రెండ్ గురించి, RC-17 అప్డేట్, అల్లు అర్జున్ గారు మలయాళం డైరెక్టర్ అప్డేట్, సంక్రాంతికి రాబోతున్న మల్టీ స్టారర్ సినిమా, ఇలాంటి అప్డేట్స్ తో ఈ వారం మంచి మంచి కబుర్లు చెప్పుకుందాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దాం పదండి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే ఆల్సీ నచ్చేసిందండి. ఇదైతే పక్కా బిగ్ స్క్రీన్ సినిమా. విజువల్స్, స్టోరీ టెల్లింగ్ తోపు ఉన్నాయి. వీలైతే మీ దగ్గరలో ఉన్న బిగ్గెస్ట్ స్క్రీన్ లో ఈ మూవీ చూడండి, ఎక్స్పీరియన్స్ అద్దరిపోద్ది. ఈ టీజర్స్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే ఇంటెన్స్ లవ్ స్టోరీ శ్రీనివాస మంగాపురం ట్రైలర్ వచ్చింది, బాగుంది. అండ్ మోహన్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ యాజ్ యూజువల్ అద్దరిపోయింది. కొరియన్ కనకరాజు టీజర్ వచ్చింది, కొంచెం కొత్తగానే ఉంది. చాలా రోజులకి మళ్ళీ సత్య గారి కామెడీ హైలైట్ అయ్యేలా ఉంది. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ టీజర్ వచ్చింది, భలే ఉంది. ఏమైనా ఇలాంటి మ్యాజిక్ రిలేటెడ్ ఫ్యాంటసీ ఫిలిమ్స్ అంటే భలే ఇంట్రెస్ట్ అండి నాకు. అండ్ శ్రీ మురళి మాస్ యాక్షన్ ఫిలిం పరాగ్ టీజర్ వచ్చింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే, అమీర్ లోగ్ సీదా హెలికాప్టర్ షాట్ సాంగ్ రిలీజ్ అయింది. సౌండింగ్ చాలా కొత్తగా ఉంది. అనకాపల్లి మూవీ నుండి ఎలగే పిల్ల అనే లవ్ సాంగ్ రిలీజ్ అయింది. సహా మూవీ నుండి కాలాన్నే తిరగేసే రిలీజ్ అయింది. ఆల్సో హుషారు పిట్టలు నుండి టోంగ టోంగా సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే, ఫైనల్లీ అండి ఫౌజీ పోస్టర్ వచ్చింది. ఇన్ని రోజులు వెయిట్ చేయించి హను రాఘవపూడి గారు పెద్ద షాకే ఇచ్చారు. అరాచకం. నేనేదో కూల్ గా అన్ని వైబ్రెంట్ కలర్స్ తో ఏదైనా హను స్టైల్లో పోస్టర్ వదులుతారు అనుకుంటే ఆయన టోటల్ షిఫ్ట్ కొట్టి వంగా స్టైల్ పోస్టర్ వదిలేరు. అన్నిటికన్నా కిక్కిచ్చే న్యూస్ ఏంటంటే మూవీ December 3 కి రిలీజ్ అవుతుంది. సో ప్రభాస్ గారు మాట ఇచ్చినట్టే ఇయర్ కి 2 సినిమాలు అనేది బ్రేక్ అవ్వలేదు. ఈ మూవీలో మిగతా కాస్ట్ గురించి చెప్పాలంటే, ఫిమేల్ లీడ్ గా ఇమన్ వి అండ్ ఇంపార్టెంట్ రోల్స్ లో అనుపమ్ ఖేర్జీ, నా ఫేవరెట్ జయప్రద గారు, మిథున్ చక్రవర్తి సార్ అండ్ భానుచందర్ సార్ యాక్ట్ చేస్తున్నారు. ఇక లాస్ట్ మంత్ చెప్పిందే మళ్ళీ చెప్తా, సీరియస్ విషయం. December 3 ఫౌజీ వస్తుంది. నవంబర్ లో ఇండియాస్ కాస్ట్లీయెస్ట్ ఫిలిం రామాయణ వస్తుంది. అండ్ అదే డిసెంబర్ లో ఆలియా భట్ చాముండా హాలీవుడ్ నుండి డ్యూన్ 3 అండ్ డూమ్స్ డే తో పాటు December 24 కి షారుఖ్ ఖాన్ కింగ్ రిలీజ్ అవుతుంది. అండ్ విజయ్ రౌడీ జనార్దన కూడా డిసెంబర్ రిలీజ్ అనే అనౌన్స్ చేశారు. సో ఒక రకంగా మళ్ళీ డైనోసర్ ఈ 1 మంత్ లో 6 మూవీస్ తో పోటీ పడాలి. సేమ్ వీక్ లో ఏ రిలీజ్ లేకపోతే ఓపెనింగ్స్ ఎఫెక్ట్ అవ్వవు, కానీ లాంగ్ రన్ లో పెద్ద నంబర్లు పెట్టాలంటే మాత్రం, అది కూడా నార్త్ నుండి కలెక్షన్స్ సెకండ్ వీక్, థర్డ్ వీక్ కూడా స్ట్రాంగ్ ఉండాలంటే మాత్రం ఈ చాముండా, డూమ్స్ డే, డ్యూన్ 3, కింగ్ మూవీస్ ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తాయి. చూద్దాం మరి మన డైనోసర్ ఎలా తట్టుకుంటారో. అండ్ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఇది ఫౌజీ అనే కాదు, చాలా పెద్ద సినిమాలకి ఇలానే జరుగుతుంది ఈ మధ్య. ఫౌజీ 3 అంటే థర్స్డే పడింది. సో ఆబ్వియస్ గా సెకండ్ ఈవినింగ్ నుండి ప్రీమియర్స్ ఉంటాయి, అంటే వెన్స్డే. ఒకప్పుడు ఫ్రైడే రిలీజ్ అయ్యి వీకెండ్ క్యాష్ చేసుకునే సినిమాలు ఇప్పుడు మెల్లగా ట్రెండ్ మార్చి ఫ్రైడే నుండి థర్స్డేకి వెళ్ళిపోతున్నారు. ఇక ప్రీమియర్స్ కూడా లెక్కలోకి తీసుకుంటే వెడ్నెస్డేకి వెళ్ళిపోతున్నారు. మొన్న పెద్ద సినిమా కూడా అలానే అయింది. June 4 థర్స్డే రిలీజ్ చేశారు, ముందు రోజు నైట్ వెన్స్డే ప్రీమియర్స్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఫౌజీకి సేమ్. సో చూద్దాం ఈ కొత్త ట్రెండ్ ఎంతవరకు వర్క్ అవుతుందో. ఒకవేళ వర్క్ అయితే ఇంకాస్త వెనక్కి వెళ్ళి మళ్ళీ వెన్స్డే రిలీజ్, ట్యూస్డే ప్రీమియర్స్ అంటే పరిస్థితి ఏంటంటారు మాస్టారు? యాక్చువల్లీ జరగబోతుంది కూడా. నెక్స్ట్ ఇయర్ వారణాసి రిలీజ్ అవుతున్న April 7 వెన్స్డే పడింది, అంటే ట్యూస్డే ప్రీమియర్స్ ఉంటాయి. సో పెద్ద సినిమాలు ఇలా ఈ ఫ్రైడే నుండి థర్స్డే కి మారుతుండడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నిన్న ప్రియాంక చోప్రా బర్త్డే సందర్భంగా వారణాసి మూవీ టీం తనకి విషెస్ చెప్తూ తన క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇది క్యాజువల్ పోస్టర్ అండ్ ఆఫ్లైన్ ఇమేజ్ ఫీల్స్ ఇస్తుంది, కానీ ఆ సెకండ్ పిక్ చూసారా, అదేదైనా సీన్ లో షాటా లేక సాంగ్ లోదా? నాకైతే సాంగ్ అనిపిస్తుంది, మీరేమంటారు? అండ్ July 18 లానే నెక్స్ట్ August 9 వస్తుంది. మరి మన జక్కన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశారో ఏంటో. మహేష్ బాబు గారి నెఫ్యూ జయకృష్ణ ఘట్టమనేని హీరోగా డెబ్యూ చేస్తున్న శ్రీనివాస మంగాపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మన సూపర్ స్టార్ వస్తున్నారంట. బాబు ఫ్యాన్స్ రెడీగా ఉండండి అమ్మా. అల్లు అర్జున్ గారు తన ఖాతాలో ఇంకో సినిమా యాడ్ చేసుకున్నారండి. ఈసారి తెలుగు, తమిళ్ కాదు, మలయాళం డైరెక్టర్ బేసిల్ జోసెఫ్. రీసెంట్ గా బేసిల్ జోసెఫ్ ఇన్స్టాలో ఐకాన్ క్యాప్ పెట్టి ఆర్యా 2 మ్యూజిక్ తో ఒక పోస్ట్ పెట్టారు. చిన్న తీగ దొరికితేనే డొంకంతా లాగేసే మనోళ్ళకి ఇలాంటి పెద్ద హింట్స్ ఇస్తే ఊరుకుంటారా చెప్పండి? ఇద్దరి కాంబోలో మూవీ ఫిక్స్ అని ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి ఇది అప్పట్లో రూమర్స్ వచ్చినట్టు సూపర్ హీరో ఫిల్మా లేక ఇంకేదైనా అనేది తెలియాలి. సో అట్ ప్రెసెంట్
ప్రజెంట్ బన్నీ గారి లైనప్ వచ్చేసి అట్లీతో రాక, లోకేష్ కనగరాజ్ ఫిలిం అండ్ ఇప్పుడు బేసిల్ జోసెఫ్ తో ఒక ఫిలిం. RC-17 నుండి ఒఫీషియల్ కాదు గానీ ఒక వార్త అలా గాల్లో తిరుగుతుందండి. సుకుమార్ సార్ డైరెక్షన్ లో చరణ్ గారు చేస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ లో అఫీషియల్ గా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పటికైతే నేను మూవీలో చరణ్ మేక్ ఓవర్ అండ్ లుక్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన పెద్ది మూవీ హైయెస్ట్ వ్యూడ్ సౌత్ ఇండియన్ మూవీగా కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ పెద్ది హిందీ వర్షన్ ఇంకా రిలీజ్ కాలేదు. గోపీచంద్ డైరెక్షన్ లో బహలే బాబు చేస్తున్న NBK 111 మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందంట. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ గారు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఫిమేల్ లీడ్ గా కాజల్ అగర్వాల్ చేస్తున్నారు. August 21 ఇరుముడి రిలీజ్ తర్వాత హషిత్ బోలే డైరెక్షన్ లో రవి గారు అండ్ శ్రీ విష్ణు కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీని సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. మరి ఇద్దరు కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్స్ పండక్కి వస్తున్నారంటే ఇక రచ్చ వేరే రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం మరి. జస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసి సైలెంట్ అయిపోయిన విశ్వకర్మ మూవీ నుండి ఒక బుల్లి అప్డేట్ వచ్చిందండి. ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ 50 crores కి ZEE5 వాళ్ళు తీసుకున్నారంట. చే కెరియర్ హైయెస్ట్ ఇదే అనుకుంటా. సినిమా మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మంచి డేట్ సెట్ చేసుకుంటే చేయికి ఇంకో బ్లాక్ బస్టర్ పక్క. ఫైనల్లీ తమిళనాడు సీఎం విజయ్ తలపతి లాస్ట్ ఫిలిం జననాయగన్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. సెన్సార్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయి మూవీ ఏ సర్టిఫికేట్ తో ఈ July 23 కి వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. తుంబా 2 కాస్టింగ్ పెద్దదవుతుంది. రీసెంట్ గా ఈ మూవీలో ఆలియా భట్ ఆన్ బోర్డ్ అయ్యారు. ఆదేశ్ ప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ December 3 కి రిలీజ్ అవుతుంది. కంగారు పడకండి, డైనోసార్ డేట్ కాదు, December 3 కానీ 2027 లో రిలీజ్ అవబోతుంది. సో రిలాక్స్. రీసెంట్ గా లెనిన్ సక్సెస్ మీట్ అయింది. ఫుల్ హ్యాపీ విషయం ఏంటంటే ఇన్నేళ్లకి మన అఖిల్ గారు తనకి అయ్యగారు ట్యాగ్ ఇచ్చిన వీరాభిమానిని కలిశారు. అతను ఎంత సంతోషపడిపోయారో తెలుసా. ఇంత అభిమానం ఏంటండి. రణబాలి మూవీ నుండి రష్మిక గారు ఒక పోస్టర్ షేర్ చేశారు. ఏదో గూస్ పంప్ స్టఫ్ లోడింగ్ ఫీల్స్ వస్తున్నాయి. అండ్ షూట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ September 11 కి రిలీజ్ అవబోతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి నెక్స్ట్ వస్తున్న సూపర్ హీరో ఫిలిం మహాకాళి షూట్ ఫైనల్ ఫేజ్ లో ఉంది. అండ్ ఈ మూవీని IMAX లో షూట్ చేశారంట. మహాకాళిగా భూమి శెట్టి యాక్ట్ చేస్తున్న ఈ మూవీలో అక్షయ్ ఖన్నా గారు శుక్రాచార్యగా చేస్తున్నారు. ఫస్ట్ ఫిమేల్ లెడ్ తెలుగు ఫిలిం టు క్రాస్ 100 crore మార్క్ గా సమంత గారి మా ఇంటి బంగారం రికార్డ్ క్రియేట్ చేసింది. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మా ఇంటి బంగారం. ఫైనల్లీ 72nd నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. బెస్ట్ యాక్టర్ గా మమ్ముటి సార్ ఫర్ బ్రహ్మయుగం అండ్ కార్తిక్ ఆర్యన్ ఫర్ చందు ఛాంపియన్ మూవీస్ కి అవార్డు విన్నారు. బెస్ట్ యాక్ట్రెస్ యామి గౌతమ్ ఫర్ ఆర్టికల్ 370, బెస్ట్ ఫిలిం ఆర్టికల్ 370, బెస్ట్ పాపులర్ ఫిలిం కల్కి 2898 AD, బెస్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఫర్ అమరన్, బెస్ట్ స్క్రీన్ ప్లే ఒరిజినల్ సుకుమార్ ఫర్ పుష్ప ద రూల్, బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్ వెంకీ అట్లూరి ఫర్ లక్కీ భాస్కర్. ఇంకా చాలా కేటగిరీస్ లో చాలా మంది అవార్డ్స్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ అయింది. తెలుగులో మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ అవుద్ది అని అనిపిస్తుంది. సూర్య, నజ్రియా, నస్లేన్ లీడ్స్ గా చేస్తున్న సూర్య 47 మూవీ షూట్ అప్పుడే కంప్లీట్ అయిపోయిందంట. రోమాంచం, ఆవేశం డైరెక్టర్ జిత్తు మాధవన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఈ ఇయర్ కరుప్పు రిలీజ్ చేసిన సూర్య గారు ఆగస్ట్లో విశ్వనాథన్ సన్స్ రిలీజ్ చేసి ఈ సినిమా కూడా ఈ ఇయరే రిలీజ్ చేసేలా ఉన్నారు. ఒక స్టార్ హీరో ఒకే ఇయర్ లో 3 ఫిలిమ్స్ అంటే గ్రేటే. మనకెప్పుడో ఆ భాగ్యం. కాస్టింగ్ కాల్. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ వాళ్ళు స్టార్ట్ చేయబోయే న్యూ ప్రాజెక్ట్ కోసం 15 to 19 years ఉండే మెయిన్ లీడ్ కోసం అండ్ 15 to 60 years ఉండే కీ రోల్స్ కోసం చూస్తున్నారంట. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక లుక్ వేసేయండి. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే లాంగ్ అవైటెడ్ మూవీ జననాయగన్ July 23 కి రిలీజ్ అవబోతుంది. చెన్నై లవ్ స్టోరీ July 24 కి రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే సమంతాస్ మా ఇంటి బంగారం జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. వడ్డే నవీన్ గారి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. చాంద్ మేరా దిల్ మూవీ జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. జునైద్ ఖాన్ అండ్ సాయి పల్లవి ఏక్ దిన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ సీజన్ 1 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. డార్క్ ఫ్యాంటసీ కే డ్రామా ద ఈస్ట్ ప్యాలెస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. హార్ట్ స్టాపర్ ఫర్ ఎవర్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.